వెల్కమ్ బ్యాక్ టు హానియా కార్ డెకర్ ఛానల్ అండి. మనం చూస్తున్న కార్ సేల్కి వచ్చింది. ముందుగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా సైడ్ నుంచి రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. 100% నాది గ్యారంటీ అండి. ఎక్కువ మైలేజ్ కావాలి అనుకునే వారికి బెస్ట్ కార్ అండి. ఎందుకంటే ఈ కార్ వచ్చేసరికి 27 కిలోమీటర్లు పర్ లీటర్ మైలేజ్ అయితే వస్తుంది. ఈ కార్ ఇప్పటి వరకు ఇన్వాయిస్ ఓనర్ మెయింటైన్ చేశారు. కంప్లీట్గా టిల్ డేట్ షోరూమ్ సర్వీస్ జరిగిందండి. కేవలం 99,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగిన ఇంజన్ అండి. ఈ కార్స్ వచ్చేసరికి 1.5 లీటర్ ఐడి టెక్ ఇంజన్తో వస్తాయండి. పికప్ అయితే అల్టిమేట్ ఉండిద్ది. అండ్ మైలేజ్ విషయంలో అయితే మాత్రం బెస్ట్ కార్స్ అన్నమాట. ప్రజెంట్ మార్కెట్లో ఏదైనా కార్ సెడాన్లో 28 కిలోమీటర్లు మైలేజ్ వచ్చే కార్ ఏదైనా ఉందంటే హోండా బ్రాండ్ తరపు నుంచి హోండా సిటీ మాత్రమే అండి. మీరు కావాలంటే ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఇది వచ్చేసరికి 4th జనరేషన్కి సంబంధించిన కార్ హోండా తరపు నుంచి. 99,000 తిరిగిన సర్వీస్ రికార్డ్ అనేది మనం ఒకసారి చూసిన తర్వాత ఈ కారు గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయవద్దు, ఎండ్ వరకు చూడండి. 100% మీకు టైం వేస్ట్ అయితే అవ్వదండి. ఇది టాప్ ఇన్ వేరియంట్ కాబట్టి డ్రైవర్ డోర్కి మనకి ఇక్కడ రిక్వెస్ట్ సెన్సార్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారండి. జస్ట్ కంప్లీట్గా కీలెస్ ఎంట్రీ ఉండిద్ది అన్నమాట. ఇక్కడ ఓడోమీటర్ మనం చూస్తే ఇప్పటి వరకు 99,500 కిలోమీటర్స్ తిరిగిందండి. దానికి సంబంధించిన సర్వీస్ పేపర్ ఇక్కడ మీరు చూడొచ్చు. కంప్లీట్గా డేట్ వైజ్ తీసుకొచ్చానండి హోండా షోరూమ్ నుంచి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు 2017లో 5వ నెల నుంచి ఇప్పటి వరకు 2026 5వ నెల వరకు కంప్లీట్గా షోరూమ్ సర్వీస్ అండి. మీరు ఎక్కడ ఇయర్ టు ఇయర్ ప్రతిదీ చెక్ చేసుకోవచ్చు ఈ షోరూమ్ పేపర్లో. ఓకే, ఇది వచ్చేసరికి టాప్ ఎండ్ వేరియంట్ అండి. విఎక్స్ వేరియంట్. కంప్లీట్గా మనకి కంప్లీట్ ఫీచర్స్ వస్తాయి. లైక్ క్రూజ్ కంట్రోల్స్ కావచ్చు, ఇంట్లో చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే సన్ రూఫ్ కావచ్చు, అండ్ మనకి ఫ్రంట్ డిఆర్ఎల్ డే రన్నింగ్ లైట్. అండ్ ఇది వచ్చేసరికి ఇక్కడ కనబడుతుంది టాప్ ఎండ్ వేరియంట్కి కంపెనీ నుంచి వచ్చే ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అంటారు. మీకు లైటింగ్ అయితే మాత్రం అద్భుతంగా ఉండిద్ది, వైట్ లైటింగ్ అన్నమాట. అండ్ కింద ఫాగ్ ల్యాంప్స్ అనేవి మనం చూడొచ్చు. కంప్లీట్ క్రోమ్ ఫినిష్తో హోండా లోగో అనేది రావడం జరిగిందండి. ఈ కార్ వచ్చేసరికి 2017వ సంవత్సరం 5వ నెలలో కస్టమర్ తీసుకున్నారండి. ఈయన తీసుకునేటప్పుడు దాదాపుగా 15,30,000 రూపాయలు అయిందండి కారు. దానికి సంబంధించిన ఇన్వాయిస్ కూడా మనకి ఆర్సీ మీదే ప్రొవైడ్ చేస్తారు. మనం మీకు కావాలంటే మనం ఇన్వాయిస్ అనేది సెండ్ చేయడం జరిగిద్ది. అలానే ఇక్కడ ఇన్సూరెన్స్ వచ్చేసరికి 2027వ సంవత్సరం 5వ నెల వరకు ఉందండి. పొల్యూషన్ అవైలబుల్లో ఉంది. దీనికి సంబంధించిన 2 కీస్ కూడా అవైలబుల్లో ఉన్నాయన్నమాట. ఇక్కడ కార్ క్వాలిటీ చూసుకోవచ్చు. మీకు ఫ్రంట్ బానెట్ దగ్గర నుంచి 4 డోర్లు, డిక్కీ ఏ పార్ట్ కూడా రీప్లేస్మెంట్ అనేది జరగల. 100% ఒరిజినల్ పెయింట్ అన్నమాట. ఎక్కడ టచ్అప్స్ ఏమీ అవ్వలేదండి. ఇక్కడ మీరు కార్ క్వాలిటీ ఫినిషింగ్ చూసుకోవచ్చు. ఇక్కడ ఎల్ఐ వీల్స్ కూడా మీకు డైమండ్ కట్ ఎల్ఐ వీల్స్, లేటెస్ట్ ఎల్ఐ వీల్స్ అన్నమాట. ప్రతి మిర్రర్ కూడా ఫ్రంట్ విండ్షీల్డ్ కావచ్చు, 4 డోర్లు మిర్రర్ కావచ్చు, బ్యాక్ ఇక్కడ కనబడుతున్న మిర్రర్ కావచ్చు, ప్రతిదీ కూడా ఒరిజినల్ మిర్రర్ అండి. ఏ పార్ట్ కూడా రీప్లేస్మెంట్ అవ్వాల, మిర్రర్స్ కూడా చేంజ్ అవ్వలేదన్నమాట. అండ్ దీని బూట్ స్పేస్ మనం చూసుకుంటే
యావరేజ్గా చెప్తున్నానండి 380 లీటర్స్ బూట్ స్పేస్ అనేది వస్తుంది. పెద్ద పెద్ద సూట్ కేసులు క్యారీ చేయాలి అనుకునే వారికి పర్ఫెక్ట్ స్పేస్ అన్నమాట. సెడాన్ కార్స్లో హోండా సిటీ స్పేస్ విషయంలో మాత్రం టాప్ నాచ్లో ఉండిద్ది అనమాట. టాప్ ప్లేస్లో మీరు చెక్ చేసుకోండి. స్పేస్, బూట్ స్పేస్ లాంగ్ డ్రైవ్స్కి మాత్రం పర్ఫెక్ట్ కార్ అన్నమాట. మనకి మైలేజ్ పరంగా కూడా 27 కిలోమీటర్స్ పర్ లీటర్ మైలేజ్ వస్తుంది. అదే మనం 80 నుంచి 100 కిలోమీటర్ల స్పీడ్ పర్ అవర్ మెయింటైన్ చేస్తే ఇంకా 29 కిలోమీటర్లు పర్ లీటర్ మైలేజ్ వచ్చే ఛాన్స్ కూడా ఉందన్నమాట. బ్యాక్ ఇక్కడ చూడొచ్చండి, బ్యాక్ స్పేస్ చూడొచ్చు, ఇంటీరియర్ లుక్ చూడొచ్చండి, చాలా లగ్జరీస్గా ఉండిద్ది. ఇంటీరియర్ అయితే కలర్ బీచ్ కలర్, కంప్లీట్గా క్రీమ్ కలర్ వస్తుంది అన్నమాట. చాలా లగ్జరీస్గా ఉండిద్ది. ఇక్కడ ఈ స్పేస్ చూసుకోవచ్చండి, ఎక్కడ టైర్డ్ అవ్వము అన్నమాట. చాలా స్పేషియస్గా ఉండిద్ది కాబట్టి. అండ్ మనకి మధ్యలో ఒక ఆర్మ్రెస్ట్ విత్ బాటిల్ హోల్డర్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ రేర్ ఏసీ వెన్స్ అనేవి మనం చూడొచ్చు విత్ ఛార్జింగ్ పోర్ట్స్. అండ్ ఇక్కడ సన్ షేడ్స్ కావచ్చు, సన్ రూఫ్ కావచ్చు, ఇక్కడ నుంచి మనం చూడొచ్చు. కంప్లీట్గా మనకి ఈ ఓఆర్విఎమ్స్ వచ్చేసరికి ఆటో ఫోల్డబుల్ అండి. మనం లాక్ అన్లాక్ చేసినప్పుడు ఫోల్డ్ అన్ఫోల్డ్ ఆటోమేటిక్గా అవుతాయి. అలానే ఇక్కడ టర్న్ లైట్ ఇండికేటర్స్ ప్రొవైడ్ చేశారు. ఈ మిర్రర్ వచ్చేసరికి లోపల మనకి ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ ఇక్కడ నుంచి చేసుకోవచ్చు అనమాట, ఇక్కడ నుంచి ఈ ఛానల్ దగ్గర నుంచి. అండ్ దీనికి వచ్చేసరికి మనకి 6 గేర్ మాన్యువల్ ట్రాన్స్మిషన్తో వస్తుందండి. బకెట్ సీట్స్ ఇక్కడ లెదర్ కంప్లీట్గా టాప్ అండ్ వేరియంట్ కాబట్టి మనకి షోరూమ్ నుంచి ప్రొవైడ్ చేస్తారు. 100% ఉన్నాయన్నమాట, ఎక్కడ నలగలేదు. అండ్ ఇక్కడ డ్రైవర్ డోర్ చూసుకుంటే మనకి 4 పవర్ విండోస్, లాక్ అన్లాక్, పవర్ విండోస్ లాక్ స్విచ్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ మనకి ఇక్కడ డ్రైవర్ డోర్ స్టీరింగ్ చూస్తే క్రూజ్ కంట్రోల్ అనేది ప్రొవైడ్ చేశారు. హైవే మీద మనకి 80 స్పీడ్ మెయింటైన్ చేసినప్పుడు క్రూజ్ అనేది మనం ఇక్కడ నుంచే స్పీడ్ అనేది కంట్రోల్ చేసుకోవచ్చు వితౌట్ గేర్ యాక్సలరేటర్ యూజ్ చేసి. అండ్ వాల్యూమ్కి సంబంధించిన కంట్రోల్స్ ఇచ్చారు. ఇక్కడ కంప్లీట్గా ఆండ్రాయిడ్ టచ్ ప్లేయర్ ఉందండి. అండ్ ఏసీ వచ్చేసరికి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ప్రొవైడ్ చేశారు. ఈ మొత్తం టచ్ ప్యానల్ అండి ఏసీ అనేది. టాప్ అండ్ వేరియంట్ కాబట్టి మనం ఇంజన్ స్టార్ట్ చేయాలి అంటే ఇక్కడ ఇంజన్ స్టార్ట్ అండ్ స్టాప్ బటన్ ఉంది కదండి, క్లచ్ ప్రెస్ చేసి సింగిల్ ట్యాప్ ప్రెస్ చేస్తే మీకు ఇంజన్ అనేది స్టార్ట్ అయిపోయిందండి. ఒకసారి నేను చూపిస్తాను. జస్ట్ ఇంజన్ స్టార్ట్ అయిపోయింది, పర్ఫెక్ట్ కండిషన్లో ఉందండి. జస్ట్ ఒక్కసారి వచ్చి డ్రైవ్ చేయండి. 100% చెప్తున్నాను కదా, మీకు టైం వేస్ట్ అయితే అవ్వదండి, నాది గ్యారంటీ. ఇంజన్ కావచ్చు, సస్పెన్షన్ కావచ్చు, ఏసీ కావచ్చు, పర్ఫెక్ట్గా ఉన్నాయి. అండ్ ఇక్కడ గేర్ నాబ్ అనేది చేంజ్ చేశారు. ఇది వచ్చేసరికి మీకు కంప్లీట్గా టచ్ ఉండిద్ది అనమాట. ఇక్కడ మీకు లైటింగ్ సిస్టమ్ కూడా మనం చూడొచ్చు. ఇందులో వచ్చేసరికి విఐపి అని ఉంది కదండి, ఈ కంప్లీట్గా లైటింగ్ వస్తుంది. ఇక్కడ మీకు చూడండి కంప్లీట్ లైటింగ్. అండ్ ఇందులో వచ్చేసరికి కలర్స్ కూడా చేంజ్ అవుతుంటాయి. 100% మీకు ఒక బ్యూటిఫుల్, మీకైతే నచ్చిద్ది. ఇది వచ్చేసరికి 6 గేర్ మాన్యువల్ ట్రాన్స్మిషన్తో వస్తుందండి. పికప్ అయితే మాత్రం చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ మనకి సన్ రూఫ్ కూడా ఒకసారి వర్కింగ్గా కాదా ఒకసారి మనం చూద్దాం. చాలా స్పేషియస్గా ఉంటుందండి సన్ రూఫ్ అయితే. ఇక్కడ మళ్ళీ ట్యాప్ చేసినప్పుడు క్లోజ్ అవుతుంది అన్నమాట. సరే ఇంజన్ కూడా చూపిస్తానండి, బానెట్ పిక్ చేసి. కంప్లీట్గా షోరూమ్ మెయింటెనెన్స్ జరిగింది. ఈ ఇంజన్స్ వచ్చేసరికి 1.5 లీటర్ ఐడి టెక్ ఇంజన్తో వస్తుందండి. దాదాపుగా
5 lakhs వరకు ఆరాంగా తిరుగుతాయి ఇంజన్స్. మీరు కావాలంటే ఎంక్వైరీ చేసుకోవచ్చు హోండా షోరూంలో. టైం టు టైం మెయింటెనెన్స్ చేస్తే 5 లక్షల కిలోమీటర్లు ఆరాంగా తిరిగే ఇంజన్స్ అండి. మీకు ఇక్కడ కార్ ఫినిషింగ్ కావచ్చు, క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. 100% ఇన్స్పెక్షన్ చేసి ఒరిజినల్ కార్ ఉంటేనే మన ఛానల్లో పోస్ట్ చేయడం జరిగిద్దండి. ఎందుకంటే మనల్ని నమ్మి చాలా లాంగ్ నుంచి, లైక్ ఇటువైపు చూసుకుంటే అనంతపూర్, ధర్మవరం, రాయచోటి అండ్ వైజాగ్, మీకు సాలూరు, సూలూరు అన్నీ మన ఏపీలో కావచ్చు, హైదరాబాద్ తరపు నుంచి కూడా మనల్ని నమ్మి కస్టమర్స్ వస్తున్నారు. టైం వేస్ట్ అయితే అవ్వకుండా మనం వెహికల్స్ పోస్ట్ చేస్తున్నాం. పోస్ట్ చేసినట్టు మనం ఏ ఒక్క కారు కూడా 1 డేకి మించి మన దగ్గర లేదండి. 100% అన్ని కార్స్ ఇప్పటి వరకు మనం పెట్టిన ప్రతి కారు కూడా లాస్ట్ డే బిఫోర్ ఎస్టర్డే మనం గ్రాండ్ విటారా కూడా పోస్ట్ చేస్తాం. అన్ని కార్స్ ఇప్పటి వరకు సేల్ అయిపోయాయి. ఈ ఒక్క కార్ మాత్రమే అవైలబుల్లో ఉంది. ఫస్ట్ వచ్చిన కస్టమర్ 100%కి నచ్చే విధంగా మనం పోస్ట్ చేస్తున్నాం అన్నమాట. అండ్ సరే బానెట్ కూడా పిక్చర్ చూపిస్తాను. ఇంజన్ చూసుకోవచ్చండి, బ్యూటిఫుల్ ఇంజన్ అన్నమాట. నేను బ్యూటిఫుల్ అని ఎందుకు అన్నానంటే ఎక్కడ డ్రై వెట్ అనేది ఉండదండి, కంప్లీట్గా డ్రై ఉండిద్ది మీకు. అంటే చాలామంది అడుగుతారు లీకులు ఏమైనా ఉన్నాయా అని. ఏ లీకు ఎటువంటిది ఎక్కడ చెమ్మ ఏమి ఉండదండి. కంప్లీట్గా ఒరిజినల్ ఇంజన్ అన్నమాట. కేవలం 99,000 కిలోమీటర్స్ మాత్రమే తిరిగిన ఇంజన్ అన్నమాట. పికప్ అయితే అల్టిమేట్ ఉండిద్ది, మైలేజ్ అయితే మాత్రం కింగ్ అన్నమాట. 27 కిలోమీటర్లు పర్ లీటర్ మాకైతే మైలేజ్ వచ్చింది. దానికి సంబంధించిన ఫోటో కూడా నేను తీసుకున్నాను. అండ్ ఇన్ డిస్ప్లేలో కూడా మీరు చూడొచ్చు. అది మేము లాంగ్ దాదాపుగా ఒక 350 కిలోమీటర్స్ నుంచి డ్రైవ్ చేసామండి. ఆ టైంలో నాకు 28 కిలోమీటర్స్ పర్ లీటర్ మైలేజ్ వచ్చిందనమాట. అండ్ ఇక్కడ కంపెనీ నుంచి వచ్చిన పేస్ట్లు కావచ్చు, పంచెస్ కావచ్చు, మీకు ఇక్కడ క్లియర్గా చూడవచ్చు. ఇక్కడ ఈ పేస్ట్లు, పంచులు అంటే ఇవ్వండి, జెన్యూన్ కార్ అన్నమాట. మీకు అప్పర్ ఆర్మ్స్ కావచ్చు, లోయర్ ఆర్మ్స్ కావచ్చు, ప్రతిదీ ఒరిజినల్. అండ్ ప్రతి పార్ట్ కూడా ఒరిజినల్. ఏ పార్ట్ కూడా మనకి చేంజ్ చేయలేదండి. అండ్ ఈవెన్ గ్లాసెస్తో సహా ఏ పార్ట్ కూడా రీప్లేస్మెంట్ అయితే అవ్వలేదు. ఈ కారు కస్టమర్ గారు షోరూంలో కొనుక్కునేటప్పుడు టాప్ అండ్ వేరియంట్ VX 4th జనరేషన్ కార్ 15,30,000 రూపాయలు అయిందండి ఈయనకి. మన హానియా కార్ డెకర్స్ తరపు నుంచి 6,60,000 రూపాయలు చెప్తున్నామండి. దీంట్లో బార్గెనింగ్ అయితే ఒక 5,000 నుంచి ఒక 10,000 రూపాయల వరకు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. దానికి మించి ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తే ఈ కార్ అయితే మాత్రం అవాయిడ్ చేయండి. మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు. ఎందుకంటే క్వాలిటీ కార్స్ కావాలి అంటారు, వచ్చి వెహికల్ దగ్గరికి విజిట్ చేస్తే తెలిసిద్దండి క్వాలిటీ అనేది. కస్టమర్ 15,30,000 రూపాయలు పెట్టి తీసుకున్నారు, 99,000 కిలోమీటర్స్ తిరిగారు. మిగతా ఇంజన్ ఏదైతే ఉందో 4 lakhs తిరిగే ఇంజన్ మిగతాది మనం తిరుగుతాము. అది గుర్తుపెట్టుకోండి. మీరు 6,60,000 రూపాయలకి కొనుక్కొని ఒక 2, 3, 4 years దాకా మీరు హ్యాపీగా వాడుకొని వేరే వారికి ఇచ్చినా సరే మీ అమౌంట్ అనేది ఎక్కడికి పోదండి. మీరు వాడుకున్నందుకు ఒక 1-2 lakhs పోయినా మిగతా అమౌంట్ అనేది మన హ్యాండ్కి వస్తుంది అన్నమాట. లాస్ అయింది ఎవరంటే షోరూమ్ నుంచి కొనుక్కున్న వాళ్ళు. ఈ లాజిక్ తెలిస్తే మీరు సెకండ్ హ్యాండ్ కార్సే తీసుకుంటారు. ఎస్పెషల్లీ క్వాలిటీ కార్స్ మాత్రమే ప్రిఫర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ కార్ కావాలి అనుకునేవారు 8008173143 ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.